హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పెసరపప్పుతో పూర్ణం బూరెలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చు. అలాగే మనకి స్వీట్ తినాలనిపించిన చేసుకోవచ్చండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీనికి కొలతలన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో మిగతావన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసేసాను. పెసరపప్పుతో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లోపల పూర్ణం చాలా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు వాష్ చేసానండి. 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ వేసాను. వాటర్ వేసి పప్పునైతే ఉడికించాలండి. సాఫ్ట్గా అయిపోయేలాగా ఉడికించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి పెసరపప్పు అయితే ఉడుకుతుందండి. ఉడికిపోయాక చూపిస్తాను. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము. నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి కొబ్బరి తురుము కావాలండి. ఈ లోపల స్టఫింగ్లో కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసాను. వాటర్ ఏమీ వేయకూడదండి. ఓన్లీ మనం ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి తురుము అయితే రెడీ అవుతుంది. నేనైతే మిక్సీ పట్టేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా ఉడుకుతుంది. పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. అలాగే మనకి ఇక్కడ కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయింది. మిక్సీ మూత అయితే తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పులోకి తీసుకుని కొలతలు వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు అండి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలండి. అలాగే 1 కప్పు కొబ్బరి తురుము వేసాను. స్వీట్ని కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్పు పప్పుకి 1 కప్పు పంచదార. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటామండి, అందుకే కొంచెం పంచదార తగ్గించి వేసాను. యాక్చువల్గా 1 కప్కి 1 కప్పు అన్నీ కూడా సమానంగా వేసుకోవాలి. వేసి బాగా కలపాలండి. పంచదార మొత్తం కరిగిపోవాలి. అలాగే కొబ్బరికి కూడా ఈ ఫ్లేవర్స్ బాగా పట్టాలండి. బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేయాలి. దీని కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గరికి రావాలండి. అప్పటి వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం ఇలాచీ పొడి వేసాను. ఇలాచీ పొడి వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలాచీ పొడి వేసి బాగా మిక్స్ చేసి ఇంకొంచెం దగ్గరికి మగ్గించానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీలో ఎంతమందికి ఈ బూరెలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. బూరెల్లో మీకు ఏ రకం అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి దగ్గరికి వచ్చేసిందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా వస్తే రెడీ అయిపోయినట్టు. లోపల పూర్ణం కూడా మనకి సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది తిన్నప్పుడు. పైన క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెసరపప్పు కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, హెల్త్కి మంచిది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. ఇది కొంచెం చల్లారాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడైతే మీకు చల్లారిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు చల్లారిపోయింది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. కొలత కూడా ఈజీగా ఉంటుంది. మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మన బూరెలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా చేసుకోవాలి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. అన్నీ కూడా మీకు తయారు చేసేసాక చూపిస్తాను. ఇలా ఒకసారి బూరెలు అయితే ట్రై చేయండి. పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. లోపల మనం తిన్నప్పుడు వెన్నలా కరిగిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. పైన ఏమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది. టోటల్గా దీని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడైతే నేను తయారు చేసేసానండి మొత్తం కూడా. ఇంకా మనం బూరెలే వేసుకోవాలి. బూరెల కోసం నేను ఇక్కడ దోసపిండి తీసుకున్నానండి. మనం రెగ్యులర్‌గా టిఫిన్‌కి దోసపిండి వేసుకుంటాం కదా! సేమ్ అదే కొలతలతో దోసపిండి అయితే వేసానండి. కాకపోతే ఇది కొంచెం చిక్కగా ఉండాలి అంతే. కన్సిస్టెన్సీ చాలా థిక్‌గా ఉంటేనే మనకి బూరెలు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఈ ప్లెయిన్ దోసపిండిలోకి నేను రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్స్ బెల్లం పొడి వేసాను. ఉప్పు మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేయాలండి. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. వేసి బాగా మిక్స్ చేసానండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా థిక్‌గా ఉండాలండి. దోసపిండి మనం టిఫిన్‌కి ఎలా వేసుకుంటామో అదే కొలతలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బూరెలు వేసుకోవాలండి. ఈ రెసిపీ పండగలకి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా మనమైతే చేసుకోవచ్చు. ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేశాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. తర్వాత బూరెలు వేసుకోవాలి. పూర్ణాన్ని బూరెల పిండిలో వేసి బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలండి. మీకు ఇక్కడ చూపించిన విధంగా ఇలాగే అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. పూర్ణం ఒక్కొక్కటి తీసుకొని పిండిలో వేసి పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. అలాగే పైన కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. క్రిస్పీనెస్ అంటే మరి ఎక్కువగా రాదు, కొంతగా వస్తుంది. సాఫ్ట్‌గా టేస్టీగా బూరెలు అయితే వస్తాయండి. హై ఫ్లేమ్‌లో పెడితే సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా అన్ని సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడైతే ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేయండి. ఇప్పుడైతే మనం ఇలాగే రెండో వాయి కూడా వేసుకుందాము. ముందు చూపించిన విధంగానే పూర్ణం తీసుకొని పిండిలో వేసి బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మంచిగా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేయాలండి. అన్ని సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇవి కూడా మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ కలర్ రావాలి. చూడండి, పైన కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంది. అలాగే మనకి పూర్ణం కూడా ఎక్కడ బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి. ఇలా ఒకసారి ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకైతే మధ్యలోకి ఒకటి విరిపి చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఈసారి పండగకి ఫంక్షన్స్కి రెసిపీ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.